జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనకు మరో శత్రు దేశమైనటువంటి బంగ్లాదేశ్కు టైం అయితే బాగా దగ్గర పడినట్టే ఉన్నది చూడబోతా ఉంటే మిడిసి పడతారు ఎగిరిగిరి పడతారు కాదు ఆ అవతల పాకిస్తాన్ అట్టాడితే మనం ఒట్టి దెబ్బకో ఏల మూలపై ముడుకోనున్నది అట్టాడితే వీళ్ళెంత వీళ్ళ బతికెంత వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ గా ఉంటది ఈ బంగ్లాదేశ్కి ఇదే విధంగా జరగాల అని అనిపిస్తుంది ఈ న్యూస్ విన్నారంటే మీకు ఓకేనా అసలు ఈ బొంగులో దేశం అనేది ఒక బికారీ దేశం ఈ దేశ ప్రజలకు అసలు డిసిప్లిన్ అనేది ఉండదు ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు గల్ఫ్ లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో కువైట్ కావచ్చు లేకపోతే సౌదీ కావచ్చు ఆయా దేశాల్లో ఈ బెంగాల్ వాళ్ళు కూడా ఉంటారనమాట బంగ్లాదేశ్ వాళ్ళు వార బెంగాల్ వాళ్ళు అంటారు వాళ్ళు ఉండే ఏరియాలు ఎట్టుంటాయంటే అవి విదేశాలు అయినప్పటికీ కూడా ఆ విధంగా మురికి కోపాలు మారి తయారు చేసి పెట్టుంటారు వీళ్ళ ఆహారపు అలవాట్లు వీళ్ళ భాష అసలు వీళ్ళకి నీడ గాలి తగిలితేనే వాంటింగ్ వస్తుంది అంటే ఆ మాదిరిగా ఉంటారు వీళ్ళు పూర్తిగా జాంబీగాళ్ళు ఈ బంగ్లాదేశ్ ప్రజలకు చెప్పినా కదా శుచి శుభ్రత అనేది అసలే ఉండదు అలాగే వీళ్ళు ఉండేటటువంటి వీధులు కానీ వాళ్ళ నివాస ప్రాంతాలన్నీ కూడా అంత దరిద్రంగా అంత వరస్ట్గా ఉంటాయి బహుశా అందుకేనేమో అప్పట్లో పాకిస్తానీలు కూడా ఈ బంగ్లాదేశీలను చిన్న చూపు చూశారు అంటే వాళ్ళేదో పెద్ద గొప్పని కాదు వాళ్ళే మడ్డి మొండాలు అనుకుంటే ఇంక వాళ్ళే అసహించుకున్నారంటే వీళ్ళు ఎట్టుంటారో మీరే ఊహించుకోండి అర్థమైందా సరే అప్పుడు మనం సహాయం చేయబట్టి పాకిస్తాన్ నుంచి ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది ఈ విశ్వాసఘాతకులకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే క్రమంలో మనం మన భారతీయ సైనికులను కూడా కోల్పోవాల్సి వచ్చింది అర్థమవుతుందా అయినప్పటికీ ఈ బంగ్లాదేశీలకు కొంచెమైనా కూడా కృతజ్ఞత లేదు విశ్వాసం లేదు ఏమీ లేదు ఎందుకంటే ఆ జాతి అట్టాడిది తప్పు వాళ్ళది కాదు ఆ జాతి తప్పు అది ఇప్పుడు వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు ఎవరైతే వీళ్ళని రాచి రంపాన్ని పెట్టారో వీళ్ళ ఆడబిడ్డలను మానవంగాలు చేశారో పసిబిడ్డలను కూడా చూడకుండా వీళ్ళ పిల్లలను ఓచుకోతలు పోసారో అలాంటి పాకిస్తాన్ సంకలనాక్తా మన దేశం పైన విషం గక్కుతున్నారు ఇప్పుడు చూడండి ఇట్లా ఏమనాలా మీరే ఒకసారి ఆలోచించండి ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఎవడు ఇటు జోకర్ గాడు అన్నాడు కదా బఫెల్లో గాడు మహమ్మద్ యూనస్ వాడు మొన్న ఈ మధ్య చైనాకు పోయి ఆడ మాట్లాడతా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు మేమే దిక్కు ఏమి దిక్కు నువ్వు అంటే నువ్వేమన్నా వాళ్ళకి ఏమైనా సకల సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అంటాలే ఏమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నావా ఏం చేస్తున్నావు మేమే దిక్కు అంటే ఏది మేమే దిక్కు ఏం దిక్కు అంటాలే మీ బతకలకు మీకు కనీసం పెండా కొట్టుకుండదు ఒళ్ళు మీద గుడ్డ చూడబోతే అడుక్కుండేవాళ్ళన్నా మేలే మీకంటే మోహాల దాకా లుంగీలు కట్టుకొని మీరు మీ అవతారాలు ఏంద్రా మీరు దిక్కు ఈ జాంబిగాడు మాట్లాడటము మీరు అంటే ఎవరిని చైనా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అనమాట భారత్లోని ఈశాన్య రాష్ట్రాల మీద గుండా బంగ్లాదేశ్లోకి ఆర్థిక కారిడార్ను నిర్మించండి ఆ ప్రాంతానికి మేమే హక్కుదారులం చూసినారా ఈ డిక్కీ బలుపు మాటలో భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే చికెన్ నెక్ మాత్రమే ఉండదంటూ తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి బరితెగింపు వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు సరే మొన్న ఈ మధ్యన ఈ పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఈ దాడి తర్వాత మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన యుద్ధ సన్నాహాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఈ బంగ్లాదేశోడు ఎవడా ఈ ఆఫ్లుంగిగాడు మహమ్మద్ యూనస్ వీడు ప్రభుత్వం స్పందిస్తా ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము కూడా భారత్లోని చికెన్ నెక్ పైన దాడి చేస్తాము చికెన్ నెక్ను ఆక్రమించుకొని భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తాము మా తడాక అంటే ఏంటో చూపించామంటూ వీధి కుక్క మాదిరి పిచ్చి కుక్క మాదిరి మరిగినాడు చెప్పినా కదా ఇలా గొడ్లేట కట్టుకోవడం కూడా ఇలా చేతరాదు వీళ్ళంట భారతదేశం మీద దాడి చేస్తారంట ఈశాన్య రాష్ట్రాలనే స్వాధీనం చేసుకుంటారంట ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసులు ఎంతమంది ఉంటారో అంత ఉండదు వీళ్ళ సైనిక బలం అంతా కూడా ఈడేంది పీకేది దెబ్బతో కొడితే ఎడం చేత్తో కొడితే పాకిస్తాను కుడి చేత్తో కొడితే మెట్తో కొట్టినట్టు వీళ్ళు ఎవరో ఈ బొంగులో తీసుకెళ్ళాలి ఇద్దరు ఒకటే దెబ్బ ఒకటే రోడ్ వీళ్ళ పేడ దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది ఏమంటే మంచి మానవత్వం విలువలు కలిగిన దేశం కాబట్టి ఈ దరిద్రాన్ని అంతా కూడా భరిస్తుంది కానీ ఓపిక పట్టడానికైనా సహనానికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఒక పరిమితి అనేది ఉంటుంది దాన్ని క్రాస్ చేసిపోయినారనుకో అదే రోజే వీళ్ళకి ఆడికి ముహూర్తం పెట్టినట్టే వీళ్ళ దరిద్రం అయితే మన భారతదేశానికి వదిలిపోతుంది అది మాత్రం ఖాయం ఇకపోతే మొన్న 4 రోజుల క్రితం ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారునితో కలిసి కొన్ని బంగ్లాదేశ్ ఇస్లామిక్ జిహాదీ సంస్థలు కొన్ని మ్యాప్లను రిలీజ్ చేశాయ్యా చూడండి ఈ మ్యాప్లలో మన భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలు విడిపోయినట్టుగా చిత్రీకరించారు అంటే మన భారత ప్రధాన భూభాగం నుంచి చికెన్ నెక్తో సహా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో కలిసినట్టు ఈ మ్యాప్లను సృష్టించారనమాట అంటే మేము త్వరలోనే ఈ భారత్కు చెందినటువంటి చికెన్ నెక్ పైన దాడి చేస్తామని ఈ బంగ్లాదేశ్ జిహాదీలో చెప్పకనే చెప్పినారు ఆ మ్యాప్ల ద్వారా ఇక ఈ కొత్త మ్యాప్కు
గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి పేరు కూడా పెట్టుకున్నారు. ఏముండాలే కాదులే, ఇప్పుడు మ్యాపులు తయారు చేయడం ఎంత పని, దాని పేర్లు పెట్టడం ఎంత పని. కానీ అది అమలు చేయాలి కదా. మోకపుట్టకు బుట్టుంటే వాటిని అమలు చేయగలగాలి కదా. ఆ దమ్ముండాదా అంటాలే, ఆ దమ్ముండాదా. ఇదంతా కూడా బంగ్లాదేశ్ అప్రకటిత ప్రధాని మహమ్మద్ యూనస్ కన్సర్న్లలోనే జరిగింది. అర్థమైందా? ఇక ఈ విషయం పైన మన భారత ప్రభుత్వం తరఫున అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు స్పందించారు. బీజేపీ నాయకుడు అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు స్పందిస్తే ఎట్టుంటుందో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే మన హిమంత బిశ్వ శర్మ గారు కూడా ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. ఆ మ్యాప్లో బంగ్లాదేశ్కు చెందినటువంటి 2 చికెన్ నెక్లు ఉన్నాయన్నమాట. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా, ఓకేనా? మన భారతదేశానికి ఒక చికెన్ నెక్ ఉంటే అర్థమవుతుందా, దాన్ని సిలిగురి కారిడార్ అని కూడా అంటారనమాట. ఈ దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపు నార్త్ బంగ్లాదేశ్ కారిడార్, ఈ కారిడార్ పొడవు వచ్చేసి కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే. ఈ దక్షిణ దినాజ్పూర్ నుంచి నైరుతి గారో హిల్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది బంగ్లాదేశ్లోని ఈ నార్త్ బంగ్లాదేశ్ కారిడారు మన దేశంలోని పశ్చిమ బెంగాల్కు అలాగే మేఘాలయ రాష్ట్రానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఇవి 2 కూడా మన భారతదేశంలోని రాష్ట్రాలే కావడంతో ఇక ఈ కారిడార్ను మనం నలిపినట్టు నలిపారదవ్వచ్చు. తద్వారా ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఈ రంగ్పూర్ డివిజన్ను పూర్తిగా మనం ఎడదీయొచ్చనమాట. కావాలంటే మ్యాప్ చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇకపోతే రెండవది చిట్టాగాంగ్ కారిడారు. ఈ చిట్టాగాంగ్ కారిడారు మన దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఉంటుందన్నమాట. ఈ కారిడార్ పొడవు కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే. ఈ కారిడార్ను ఆనుకొని మన త్రిపుర రాష్ట్రం ఉంటుంది, చెప్పే కదా. ఇకపోతే ఈ త్రిపుర రాష్ట్రం నుంచి ఈ కారిడార్ను దున్నిపారదబ్బోచ్చట్నే. తద్వారా ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఈ చిట్టాగాంగ్ ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ కాక్స్ బజార్ ప్రాంతాన్ని మనం విడదీసేయచ్చు. ఈ విధంగా 2 చికెన్ నెక్కులతో కూడినటువంటి బంగ్లాదేశ్ మ్యాప్ను మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు రిలీజ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మన హిమంత బిశ్వ శర్మ గారు ఈ మ్యాప్ రిలీజ్ చేశారో సరిగ్గా అదే సమయంలో మన భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్, అదే విధంగా మన బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ ఆ 2 కారిడార్ల వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు. ఏది ఆ పిలిబిత్రే ముండాకొడకల మరి ఏదో ఇంట్లో కూర్చొని ఒక మ్యాప్ రిలీజ్ చేసి ఊరికి అట్ట పెట్టుకొని బెల్లప్పులు దొబ్బి దానికి ఒక పేరు పెట్టుకొని సరిపెట్టుకోవాలా. మనోళ్ళు ఏకంగా పోయి ఆడ మోహరించారు. ఆ 2 కారిడార్ల వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు మనోళ్ళు. ఆధునిక ఆయుధ వ్యవస్థలను గంటల వ్యవధిలో, అర్థమైందా, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ తరలించారంట. అంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు మన భారతీయ సైన్యం సర్వసన్నద్ధంగా ఉండదంట. అది విషయం. అయితే అంటే ఏ మాత్రం తేడా వచ్చినా మన మోడీ ప్రభుత్వం ఒక్క సిగ్నల్ అట్లాగానే ఇచ్చితే కథం అంతే. ఇంకా బంగ్లాదేశ్ 3 ముక్కలు అవుతుంది. అది కథ. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.